హలో నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు ప్రజా చైతన్యం. వైసీపీకి సంబంధించినటువంటి రాజీనామాల మీద రోజు సోషల్ మీడియాలో ఏదో ఒక చర్చ జరుగుతూనే ఉంటుంది. వైసీపీ నుంచి వాళ్ళు వెళ్ళిపోతున్నారు, వీళ్ళు వెళ్ళిపోతున్నారు, వాళ్ళు రాజీనామా చేస్తున్నారు, జగన్కి వెన్నుపోటు పొడిచారు, జగన్ని తొక్కేయాలని చెప్పేసి ప్లాన్ చేస్తున్నారు, దానికి సంబంధించి జనసేనలో చేరుతున్నారు, టీడీపీలో చేరుతున్నారు, బీజేపీలో చేరుతున్నారు. ఇలాంటి వార్తలు మనం రోజు సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం. దాంతోపాటు ప్రధానంగా టీడీపీకి సంబంధించిన మీడియాలో కావచ్చు, టీడీపీకి సంబంధించినటువంటి యూట్యూబ్ ఛానల్లో కావచ్చు, వాటికి సంబంధించిన పత్రికల్లో కావచ్చు, ఇలాంటి వార్తలు మరింత ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అయితే తాజాగా ఇలాంటి వార్తలకు సంబంధించి శ్రీకాకుళం జిల్లాకు చెందినటువంటి కీలక నేతలందరూ కూడా వైసీపీకి రాజీనామా చేయబోతున్నారు, జగన్కి భిక్షాకి ఇవ్వబోతున్నారు, వాళ్ళందరూ కూడా జనసేనలో చేరబోతున్నారంటూ కూడా విస్తృతంగా ప్రచారాలు జరుగుతూ వచ్చాయి. దాంట్లో శ్రీకాకుళం జిల్లాకు చెందినటువంటి ఇద్దరు ప్రధాన నేతలు, దానికి సంబంధించి ధర్మాన బ్రదర్స్ కావచ్చు, అలాగే మాజీ స్పీకర్గా పనిచేసినటువంటి తమ్మినేని సీతారాం కావచ్చు, వీళ్ళ ముగ్గురు కూడా రాజీనామా చేయబోతున్నారు, వైసీపీకి సంబంధించి వీళ్ళ ముగ్గురు జనసేనలో చేరబోతున్నారని చెప్పేసి విస్తృతంగా కొంత వార్తలు అయితే వెల్లడెత్తు వస్తున్నాయి. దానికి సంబంధించి కూడా ఎవరికి వాళ్ళు సైలెంట్గా ఉంటూ వస్తున్నారు. దీని మీద స్పందించకపోవడంతో ఇవే నిజమనే విధంగా సోషల్ మీడియాలో ప్రచారాలు కావచ్చు, టీడీపీకి సంబంధించిన కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో దీని మీద విస్తృతంగా రాయతలు రాయటం, వీడియోలు రిలీజ్ చేయడం కూడా జరుగుతూ వచ్చాయి. అయితే తాజాగా ఇటీవల ఏపీ పవర్ ఛార్జెస్కి సంబంధించి పెంపుపైన వైసీపీ ఒక ధర్నాకు పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లాకు చెందినటువంటి ధర్మాన బ్రదర్స్ దీంట్లో కీలకంగా పార్టిసిపేట్ చేస్తూ వచ్చారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పార్టీకి సంబంధించి ఏదైతే అధినేత ఇచ్చినటువంటి దిశానిర్దేశాలని ఫాలో అవుతూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ వచ్చారు. పవర్ ఛార్జెస్ని తగ్గించాలంటూ కూడా ఆయన కీలకంగా మాట్లాడుతూ వచ్చారు. అంటే ఆయన ఈ యొక్క ప్రోగ్రాంలో పాల్గొనడంతో ఆయన పార్టీ మారుతున్నారు, పార్టీని విడిచిపెడుతున్నారు, జగన్మోహన్ రెడ్డికి అన్యాయం చేస్తున్నారంటూ ఏవైతే వార్తలు వచ్చాయో వాటన్నిటినీ ఖండిస్తూనే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన పనిచేస్తున్నటువంటి తీరుతో ఆయన ఏ పార్టీ మారట్లేదనేటువంటి ఒక స్పష్టమైన క్లారిటీ అయితే కార్యకర్తలకు, వైసీపీ శ్రేణులకు, పార్టీకి అయితే ఇచ్చారు. దాంతోపాటు మరొక కీలక నేత వైసీపీకి సంబంధించి చాలా కీలకంగా ఉంటూ గత 5 ఏళ్ల పాలనలో స్పీకర్గా కొనసాగినటువంటి తమ్మినేని సీతారాం కూడా ఆయన రాజకీయాలు దూరంగా ఉండబోతున్నారు, వైసీపీకి రాజీనామా చేయబోతున్నారు, త్వరలోనే జగన్మోహన్ రెడ్డితో కలిసి ఈ విషయాన్ని చెప్పి ఆయన జనసేనలో చేరతారు. ఇలాంటి వార్తలన్నీ కూడా విస్తృతంగా జరుగుతూ వచ్చాయి. వాటన్నిటికి కూడా ఫుల్ స్టాప్ పెడుతూ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. నేను ఏ పార్టీ మారట్లేదు, ఎక్కడికి మారట్లేదు, నేను వైసీపీలోనే ఉంటాను, వైసీపీతోనే నా ప్రయాణం కొనసాగుతుంది, ఇప్పటికైనా ఎప్పటికైనా రాజకీయాలు ఉన్నంత వరకు, నేను రాజకీయాల్లో ఉన్నంత వరకు, నా కుటుంబం రాజకీయాల్లో ఉన్నంత వరకు వైసీపీతోనే మా ప్రయాణం సాగుతుందంటూ కూడా ఆయన కరాఖండిగా చెప్పారు. అంటే ఆయన పార్టీ మారుతున్నారు, పార్టీని విడిచిపెడుతున్నారు అనేటువంటి రూమర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఫుల్ స్టాప్ పెడుతూ వచ్చారు. అయితే ఇంతకాలంగా ఎందుకు మీరు సైలెన్స్గా ఉన్నారనేటువంటి క్వశ్చన్ అడిగినప్పుడు కూడా ఆయనకి దానికి సరైన సమాధానం చెప్తున్నారు. ఆయన రాజకీయంగా పార్టీ ఓటమి తర్వాత, నా ఓటమి తర్వాత ఒక 2-3 నెలలు గ్యాప్ తీసుకుంటూ వచ్చాను, ఆ తర్వాత కూటమికి కూడా కొంత సమయం ఇవ్వాలి, వెంటనే వాళ్ళ అధికారంలోకి వచ్చిన వెంటనే మనం ప్రశ్నించడం సరైన పద్ధతి కాదు, కాబట్టి వాళ్ళకు ఒక 6 నెలల సమయం ఇవ్వాలని నేను అనుకున్నాను, మా పార్టీ అనుకుంది, దానికి సంబంధించే నేను సైలెంట్గా ఉంటూ వచ్చాను. అయితే ఇప్పటి నుంచి రాజకీయాల్లో యాక్టివ్ అవుతాను, రాజకీయాలకు సంబంధించి ఏవైతే విధి విధానాలు ఉంటాయో, పార్టీకి సంబంధించి కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిలో కూడా నేను పార్టిసిపేట్ చేస్తూ వస్తున్నారు. దాంతోపాటు నా కుమారుడి ఆరోగ్యం సరిగా లేదు, దానికి సంబంధించి నేను హాస్పిటల్కి సంబంధించి అటు ఇటు తిరుగుతూ వస్తున్నాను, ఆ కార్యకర్తలతో నేను ఎప్పుడు టచ్లోనే ఉన్నానని చెప్పేసి కూడా ఆయన చెప్తున్నారు. సో ఆయన గ్యాప్కి కారణము కూటమికి సంబంధించి కొంత సమయం ఇవ్వాలి, దాంతోపాటు ఆయన కుటుంబానికి సంబంధించినటువంటి కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, వాటిని సాల్వ్ చేసుకోవడానికి మాత్రమే నేను గ్యాప్ తీసుకున్నాను, కానీ ఎక్కడా కూడా పార్టీకి సంబంధించి, రాజకీయాలకు సంబంధించి నేను గ్యాప్ తీసుకోలేదంటూ కూడా సీతారాం గారు ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. అంటే దీన్ని బట్టి చూస్తుంటే ఎవరైతే సీనియర్ నాయకులు పార్టీని వదిలి వెళ్ళిపోతున్నారు, పార్టీకి సంబంధించి దూరంగా ఉండబోతున్నారు, జగన్మోహన్ రెడ్డి మీద అసంతృప్తిగా ఉన్నారని చెప్పేసి ఏవైతే వార్తలు వస్తూ ఉన్నాయో అవన్నీ కూడా అవాస్తవము, అవన్నీ కూడా అబద్ధము, వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డితోనే ఉన్నారు, వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి కోసమే మళ్ళీ రాజకీయం చేయబోతున్నారు, వైసీపీ కోసమే రాజకీయం చేయబోతున్నారు అనేది కూడా ఒక క్లారిటీ అయితే ఇచ్చినట్టు మనకు అర్థమవుతుంది. అయితే సో ఈ ఇష్యూస్కి సంబంధించి ఏదైతే ప్రధానంగా ఉన్నాయో, తమ్మినేని సీతారాం కావచ్చు, అలాగే ధర్మాన బ్రదర్స్ కావచ్చు, రాజీనామాలు చేయబోతున్నారంటూ ఏవైతే వార్తలు వస్తున్నాయో అవన్నీ కూడా అవాస్తవం అంటూ ఆయన ఒక క్లారిటీ ఇచ్చారు. దాంతోపాటు రాజకీయాలకు సంబంధించి, వైసీపీకి సంబంధించి, అలాగే ప్రభుత్వానికి సంబంధించిన వ్యతిరేకతకు సంబంధించి ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద తన పోరాటం కొనసాగుతుందని చెప్పేసి మాజీ స్పీకరు కార్యకర్తలకు, అలాగే వైసీపీ శ్రేణులకు, తన నియోజకవర్గానికి సంబంధించిన ఓటర్లకు కూడా ఒక దిశానిర్దేశం ఇచ్చి ఒక క్లారిటీ, ఒక స్పష్టత అయితే ఇచ్చినట్టు మనకు అర్థమవుతుంది.